మహాలక్ష్మి పథకం మహిళా సాధికారతకు భరోసానిచ్చిందన్నారు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ఒక విప్లవాత్మక నిర్ణయమని కొనియాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ బస్టాండ్లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు కలెక్టర్. ఇప్పటి వరకు 290 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారన్నారు. అలాగే ప్రతి మహిళకు ఆరోగ్య కార్డు ఇస్తామన్నారు. ప్రతి మహిళ సర్కారు పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లను సన్మానించారు కలెక్టర్. ఉచిత బస్సు ప్రయాణం ఏవైతే పథకం మళ్ళీ 9 డిసెంబర్ 2023లో ప్రారంభించారు. దానికి మళ్ళీ ఈ రోజు అంటే నిన్నటి వరకు చూస్తే ఈ రోజు వరకు చూస్తే మళ్ళీ రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటి వరకు 230 కోట్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ మళ్ళీ దానికి 10,000 కోట్లు కూడా సబ్సిడీ అంటే మహిళలకి ఉచితంగా 10,000 కోట్లు చొప్పున ఉచితంగా కూడా వారు ప్రయాణం చేశారు. కాబట్టి దానికి ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లా డిపోలో ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. సో నిన్నటి నైట్ మాకు స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దానికి వెంటనే మళ్ళీ డిఎం గారు, డిఆర్డిఓ గారు, డిడబ్ల్యూ గారు, పీటీ మెంబర్ గారు, డిప్యూటీ ఆర్ఎం గారు వీళ్ళందరూ కలిసి మీడియా అందరూ కలిసి ఈరోజు ఒక స్కీమ్ మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది. మహిళలు అన్ని రంగాల్లో ముందుకి వెళ్ళాలి. మహిళలతో పాటు ట్రాన్స్జెండర్స్ కూడా అన్ని రంగాల్లో ముందుకి వెళ్ళాలి. అది గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, లేదు ఏమైనా చదవడం కోసం మరి వారు ఎక్కడైనా కాలేజ్కి వెళ్ళాలి, లేదు మరి ఏమైనా ఆరోగ్య పరీక్ష కోసం ఎక్కడైనా దవాఖానకి వెళ్ళాలి, లేదు ఇంకా దేవుడు దగ్గర దర్శనం కోసం కూడా మళ్ళీ వెళ్ళాలి. సో అంటే ఏవైనా మహిళలకి ఉచితంగా ఈ సర్వీస్ ఇవ్వడానికి ప్రభుత్వం ఒక వినూత్నంగా ఆలోచన చేయడం జరిగింది. దీంతో ఉద్దేశం ఏముంటుంది అంటే మహిళలు మరి అన్ని రంగాల్లో ముందుకి వెళ్ళి మరి వారి చేతిలో డబ్బులు మిగిలి అయితే వారు